లంకపురి శోధనకు బయలుదేరాడు వాయుసుతుడు. ఎక్కడా దానవుల కంటపడకుండా అణువణువు గాలిస్తూ సీతమ్మ జాడ వెతుకుతున్నాడు. సీతమ్మా, ఎక్కడ ఉన్నావు? అశోకవనంలో బాధతో కూర్చున్న సీతమ్మను చూసిన ఆ క్షణం ఆంజనేయుని హృదయం ఆనందంతో నిండిపోయింది. అమ్మా, అమ్మా, నేను శ్రీరాముడి దూతను. ఆ ఉంగరం చూసిన సీతమ్మ కన్నీళ్లతో ఆనందపడింది. రాముడు బాగున్నాడా? బాగున్నారు తల్లి. అమ్మా, శ్రీరాముడు మీకోసం క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. త్వరలోనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆ మాటలు విన్న సీతమ్మ హృదయం. సీతమ్మకు ధైర్యం చెప్పిన తర్వాత ఆంజనేయుడు తన శక్తిని చూపాలని నిర్ణయించాడు. అశోకవనాన్ని ధ్వంసం చేస్తూ రాక్షసులను ఒక్కొక్కరిని ఓడించాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో బంధించిన ఆంజనేయుడు శాంతంగా తనను తాను సమర్పించుకున్నాడు. రావణుని సభలో నిలబడి భయమేమీ లేకుండా శ్రీరాముడి మహిమను చెప్పాడు. లంకలో తన కార్యాన్ని పూర్తి చేసిన ఆంజనేయుడు తిరిగి శ్రీరాముడి వద్దకు వచ్చాడు. సముద్రాన్ని దాటి ఆనందంతో రాముడి ముందుకు చేరాడు. ప్రభూద్, సీతమ్మను చూశాను. సీతమ్మ ఇచ్చిన సందేశాన్ని వినిపిస్తూ ఆంజనేయుడు తన భక్తిని చూపించాడు. ఈ మాట విన్న క్షణం కళ్లలో ఆనంద భాష్పాలు. ప్రభూ, సీతమ్మ మీకోసం ఎదురుచూస్తోంది అని చెప్పిన ఆ వాక్యం రాముడి హృదయాన్ని కదిలించింది. ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుంటూ సీతమ్మ సమాచారం విన్న తర్వాత శ్రీరాముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. లంక చేరుకోవడానికి సముద్రం అడ్డుగా నిలిచింది. ఆ సమయంలో శ్రీరాముడు తన బాణంతో సముద్రుడిని హెచ్చరించాడు. తర్వాత వానరసేనతో కలిసి రామసేతు నిర్మాణం ప్రారంభమైంది. లంక యుద్ధం మరింత ఉత్కంఠగా మారింది. రావణుని కుమారుడు ఇంద్రజిత్ మాయాశక్తులతో యుద్ధరంగంలో ప్రవేశించాడు. అదృశ్యంగా దాడులు చేస్తూ వానరసేనను కుదిపేశాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నాగాస్త్రంతో బంధించిన ధర్మబలం ముందు అది నిలబడలేదు. తన పరాక్రమంతో లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. అధర్మానికి మరో పెద్ద దెబ్బ పడింది. లంక యుద్ధంలో మరో భయంకర శక్తి రంగంలోకి దిగింది. రావణుని సోదరుడు కుంభకర్ణుడు. విరాటుడైన కుంభకర్ణుడు ప్రళయం సృష్టిస్తున్నాడు. భూమి అదిరిపోతోంది. వానరులు భయంతో పారిపోతున్నారు. కానీ చూడండి, శ్రీరాముడు ధైర్యంగా ముందుకొస్తున్నాడు. ఆయన దివ్య తేజస్ శాంతిని మరియు శక్తున్నాడు. ఆ సమయంలో ఆంజనేయుడు ముందుకొచ్చాడు. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు భయం అనే మాట ఉండదు అని. ధర్మం ముందు అది నిలబడలేకపోయింది. చివరికి శ్రీరాముడు దివ్యాస్త్రాన్ని ప్రయోగించగానే రావణుడి అంతం జరిగింది. ధర్మం గెలిచింది.